గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 27వ దశకంలో ఉన్నాం. కూర్మావతార వర్ణనం ఇది. దుర్వాసాహసురవనితాప్త దివ్యమాల్యం సురవనితాప్త దివ్యమాల్యం శక్రాయ స్వయముపదాయ తత్ర భూయః నాగేంద్ర ప్రతిమృదితే శశాప శక్రం కాక్షాంతిస్వదితర దేవతాం సజానాం. ఒకప్పుడు స్వర్గలోకమునకు వచ్చిన దుర్వాస మహర్షికి దేవతాశ్రీలు ఒక దివ్యమాలను బహుకరించారు. దుర్వాస మహర్షి ఆ దివ్యమాలను దేవేంద్రునికీయగా అతడు నిర్లక్ష్యంతో ఆ పుష్పమాలను ఐరావతం మీద వేశాడు. ఐరావతం ఆ మాలను నలిపేసింది. అందువలన కోపించిన దుర్వాస మహర్షి వెంటనే ఇంద్రుని శపించాట. స్వామి, ఇతర దేవతల యొక్క అంశమున పుట్టిన వారికి ఓపిక ఏలై ఉంటుంది. శాపేన ప్రసీతజరేధ నిర్జరేంద్రే దేవేష్వప్యసురసితేషు నిష్ప్రభేషు సర్వాద్యాః కమలజమేత్య సర్వదేవా నిర్వాణ ప్రభవ సమం భవంతమాపు. మోక్షమును సంగో దేవా, దుర్వాస మహర్షి యొక్క శాపము వలన దేవేంద్రుడు బలహీనుడయ్యాడు. అలాగే దేవతలు కూడా బలము లేక రాక్షసుల చేత జయింపబడ్డారు. అందువల్ల దేవలోకమంతయు దేవతలు లేక బోసిపోయినట్లున్నది. అంచేత బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైన దేవతలందరూ నిన్ను వేడుకున్నట్టుగా నీ దగ్గరికి వచ్చారు. బ్రహ్మాజ్యైస్తుత మహిమా చిరం తదానీం ప్రాదుష్యం వరద పురఃపరేణ ధామ్నా హే దేవాదితిజకులైర్విధాయ సంధిం పీయూషం పరిమథతేతి పర్యశాస్త్వం. దేవా, బ్రహ్మ మొదలైన దేవతలు నిన్ను చాలా కాలం స్తుతింపగా గొప్ప తేజస్సుతో నీవు వారికి ప్రత్యక్షమై, దేవతలారా, మీరు అసురులతో సంధి చేసుకుని అమృతము లభించుటకే పాల సముద్రాన్ని చిలకండి అని వారికి ఆదేశించారు. సంధానం కృతవతి దానవైస్సురౌఘే మంతానం నయతి మదేన మందరాద్రిం భ్రష్టేస్మిన్ బదరమివోద్వహన్ ఖగేంద్రే సద్యస్త్వం వినిహితవాన్ పయోధౌ. స్వామి, దేవదానవులు పాల సముద్రమును చిలుకుటకై సంధి చేసుకున్నారు. తరువాత ఇరుపక్షముల వారును మందపర్వతమును కవ్వంగా చేసుకున్నటకై గర్వంతో దానిని తీసుకుని వస్తున్నారట. అప్పుడు ఆ పర్వతం వారి చేతుల్లో నుంచి జారి మధ్యలోనే కింద పడిపోయింది. నీవు ఆ పర్వతమును రేగుపండును వలె అవలీలగా గరుత్మంతునిపై పెట్టుకుని పాల సముద్రాలలో ఉంచావు. ఆధాయ ద్రుతమథ వాసుకిం వరత్రాం పాథోథౌ వినిహిత సర్వబీజజాలే ప్రారబ్ధే మదన విధౌ సురాసురైస్తైః వ్యాజాత్వం భుజగముఖే కరోస్సురారీం. దేవదానవులు సర్పరాజైన వాసుకుని కవ్వపుత్రాడుగా ఏర్పరుచుకుని అన్ని విధములైన ఔషధీ లతలు గల క్షీర సముద్రమును చిలుకుటకు ప్రారంభించారు. అప్పుడు నీవు ఒక వ్యాజముచే రాక్షసులు సర్పము యొక్క ముఖం వైపు ఉండునట్లు చేశావు. క్షుబ్ధాద్రౌ క్షుభిత జలోదరే తదానీం దుగ్ధాధౌ గురుతర భారతో నిమగ్నే దేవేషు వ్యధితమేషు తత్ప్రియైషీ ప్రాణైషీః కమఠతనుం కఠోర పృష్ఠాం. సురాసురులు క్షీర సముద్రమును చిలుకుచుండగా మందర పర్వతము మిక్కిలి బరువుగా ఉండుటచే అది అల్లకల్లోలంగానున్న జలములలో మునిగిపోయింది. అందులో దేవతలందరూ చింతాక్రాంతులైనారు. అప్పుడు వారికి ప్రీతిని కూర్చుటకై నీవు కఠినమైన మూపుగల కూర్మరూపమును ధరించావు. వజ్రాతి స్థిరతర కర్పరేణ విష్ణో విస్తారాత్ పరిగత లక్ష యోజనేన అంబోధేః కుహరగతేన వర్ష్మణా త్వం నిర్మగ్నం క్షితిధరనాథమున్నినేథ. శ్రీ మహావిష్ణువు, కూర్మరూపమున్న నీ యొక్క వెన్నుడిప్ప వజ్రము కంటే మిక్కిలి కఠినంగా 1,00,000 యోజనముల వైశాల్యంలో ఉంది.
సముద్రము లోపల గుబిల్లుమను శబ్దముతో పడిపోయిన మందర పర్వతమును ఆ డిప్పపై ఉంచుకొని దానిని సముద్రము పైకి తెచ్చావు. ఉన్మగ్మే ఝుటితి తదాధరాధరేంద్రే నిర్వేధుర్దృఢమిహనం సమ్మదేన సర్వే ఆవిశ్య ద్వితయగణేపి సర్పరాజే వైవశ్యం పరిశమయన్నవీవృధస్తాన్. ఈ విధంగా మందరాచలము సముద్రములో నుండి పైకి రాగా దేవదానవులందరూ రెట్టింపైన సంతోషంతో తిరిగి చిలుకుటకు మొదలుపెట్టారు. అప్పుడు నీవు దేవతలందును అసురులయందును సర్పరాజైన వాసుకి యందును సూక్ష్మరూపమును ప్రవేశించి వారి శ్రమను పోగొట్టి వారిని ఉత్తేజితులను చేశావు. ఉద్దామభ్రమణజగోన్నమద్గిరీంద్రన్యస్తైకస్థిరతరహస్తపంకజం త్వాం అభ్రాంతే విధిగిరిషాదయః ప్రమోదాతుద్భ్రాంతానునుగురుపాత్త పుష్పవర్షా. ప్రభు, మందర పర్వతము తీవ్రంగా తిరుగుచూ పైకి లేచుచున్నప్పుడు నీవు పర్వతముపై ఒక చేయి వేసి నిలబడ్డావు. అప్పుడు ఆకాశమును నిలిచి ఉన్న బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలగు వారు మిక్కిలి సంతోషంతో పుష్పవర్షమును కురిపించుతూ నిన్ను స్తుతించారు. దైత్యౌఘే భుజగముఖానిలేన తప్తే తేనైవ తిరశకులేపి కించిదాక్తే కారుణ్యాత్తవ కిల దేవవారి వాహాః ప్రావర్షన్నమరగణాన్న దైత్య సంఘాన్. సర్పరాజైన వాసుకి ముఖం నుండి వెలువడిన విషపు గాలికి అసురులు చాలా బాధను అనుభవించారు. అలాగే తోకవైపున్న దేవతలు కూడా కొద్ది బాధకు గురి అయినప్పుడు నీ దయవలన మబ్బులు కమ్మి దేవతలపై వర్షించి వారికి సేద తీర్చావు. కానీ అసురులపై వర్షపు జల్లులు పడలేదు. ఉద్భ్రామ్యం బహుతిమీనక్రచక్రవాలే ఉద్భ్రామ్యద్బహుతిమీనక్రచక్రవాలే తత్రాబ్ధౌ చిరమధితేపి నిర్వికారే ఏకస్త్వం కరయుగ కృష్ణ సర్పరాజః సంప్రాజన్ పవనపురేశ పాహి రోగాత్. ప్రభు, క్షీరసాగరమును మథించుచున్నప్పుడు అనేక తిమింగిలములు, మొసళ్ళు, చేపలు మొదలైనవి ఇటునటు పడిపోయినవే గాని ఎంతకాలము గడిచినను ఫలితం కనిపించలేదు. అప్పుడు నీ ఒక్కడవే నీ రెండు చేతులతో వాసుకుని పట్టుకుని పాలసముద్రమును చిలికావు. ఆ విధంగా విరాజిల్లిన గురువాయూపురాధీశ, నన్ను రోగముల నుండి రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.